గూస్ బంప్స్ తెప్పించేలా తెలుగు చావా ట్రైలర్. అందరూ ఎదురు చూస్తున్నట్టుగా దేశం గర్వించదగ్గ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ రక్తం సంభాజీ మహారాజ్ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా పోయిన ఫిబ్రవరి నెలలో విడుదల ఎంతటి సంచలనం సృష్టించిందో దేశవ్యాప్తంగా ప్రజలు చూసే ఉంటారు. సినిమా అంటే ఇది, ఈ విధంగానే తీయాలి, ప్రేక్షకులు చూడాలి అనేలా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత శబాష్ అనిపించింది. మొఘల్ రాజుల హింస, క్రూరత్వం, దాష్టికాలను కళ్లకు కట్టేలా తెరపై విజువల్ వండర్లు ఆవిష్కరించారు దర్శకుడు లక్ష్మణ్ రామచంద్రౌటేకర్. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమాను మడోక్ నిర్మాణ సంస్థ నిర్మించగా కేవలం హిందీలోనే విడుదల చేశారు. ఈ సినిమాకి వస్తున్న ఆదరణతో అన్ని రాష్ట్రాల్లోని ప్రేక్షకులు తమ ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకపోతే ఎలా? ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం, పిల్లల నుంచి పెద్దల వరకు తెలుసుకోవాల్సిన దేశ చరిత్ర అంటూ చావా సినిమాకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మొదటగా చావాను తెలుగులోకి డబ్ చేశారు. మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది. తెలుగులో ఈ సినిమాని గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, బన్నీవాసు డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నారు. మార్చి 7వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో చావా తన హవా చూపించనుంది. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చావా ట్రైలర్ విడుదల చేశారు. మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసం. మీ నమ్మకం మాకు తోడుంటే యుద్ధం కూడా అవసరమే. ట్రైలర్ లో హీరో విక్కీ కౌశల్ అలియాస్ సంభాజీ ఛత్రపతి పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తారని కొద్ది రోజులు ప్రచారం నడిచినా అలాంటిదేమీ లేదని ట్రైలర్ లోని అతని వాయిస్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ ఎన్టీఆర్ వాయిస్ లేకపోయినా అతనికి వేరే వారు వాయిస్ ఇచ్చినా బాగా కుదిరింది. మరి తెలుగు ట్రైలర్ ఎలా ఉందో చూస్తే ఇందులో ఛత్రపతి శివాజీ వీరత్వం, పోరాట పటిమ, నమ్ముకున్న ధర్మం కోసం ప్రాణాలు విడిచే గొప్ప గుణం ఆకట్టుకున్నాయి. రాజు అనేవాడు కీర్తి కిరీటాలతో ఊరేగటం కాదు, ప్రజల పక్షాన నిలబడుతూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ నమ్ముకున్న ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడేవాడే రాజు అనేలా అతని పాత్ర తీర్చిదిద్దారని ట్రైలర్ లో స్పష్టంగా తెలుస్తోంది. ఇక పోరాట సన్నివేశాలు, భార్య రష్మిక ఏసుబాయిగా భర్తకు తగ్గ భార్యగా అన్ని విధాలుగా సపోర్ట్ చేసే పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపించింది. పర్వతాలే అడ్డుకోలేని దాటిని కంకర్రాలేం చేశారు. మొఘల్ రాజుల ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ప్రతి సన్నివేశానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తన మ్యూజిక్ పవర్ ఏంటో మరొకసారి చావాలో చూపించారని అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవరాల్ గా 3 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ తెలుగు ట్రైలర్ లో మరో స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 600 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన చావా తెలుగులో కూడా విడుదలవుతుండటంతో భారీగా కలెక్షన్స్ నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. శివాజీ మహారాజ్ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం. జై భవానీ.